ఆయుధం వాడడం వచ్చు, తయారు చేయడము వచ్చు. మన వైపు వంకరగా చూస్తున్న దేశాలకు ఇండియా ఇస్తున్న వార్నింగ్ ఇది. రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ గా చేయడమే కాదు, ఆయుధాల తయారీపై ఫోకస్ పెట్టింది భారత్. మన కోసమే కాదు, ప్రపంచ దేశాలకు ఇచ్చేందుకు సరఫరా చేస్తోంది. ఇది టీజర్ మాత్రమే. డిఫెన్స్ లో స్టామినా ఏంటో రాబోయే రోజుల్లో చూస్తారనే రేంజ్ లో ఫోకస్ పెంచింది ఇండియా. టాప్ దేశాలు కూడా మన ఆయుధాలు కావాలనుకుంటున్నాయి. ఇంతకీ ఇండియా బలమేంటి? ఏ దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది? డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో భారత్ సత్తా. ఎగుమతులపై ఫోకస్ పెంచిన ఇండియా. రక్షణ రంగంలో సరికొత్త రికార్డులు. మన ఆయుధాలపై టాప్ కంట్రీస్ కన్ను. జస్ట్ టీజరే, పిక్చర్ అభి బాకీ హై. ఇండియాను ఎలా ఇబ్బంది పెట్టాలో తెలియక ఆయుధాలను అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడేవాళ్లు ఇంతకు ముందు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఆయుధాలు వాడటం ఎంత బాగా వచ్చో, తయారు చేయడం అంతకంటే బాగా వచ్చని ప్రూవ్ చేస్తోంది భారత్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంతో రక్షణ రంగ ఉత్పత్తులపై ఫోకస్ పెంచింది. మన సైన్యాన్ని బలంగా మార్చడంతో పాటు ప్రపంచ దేశాలకు బలాన్ని అందిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేసిన భారత్ రక్షణ రంగంలో అద్భుతాలు క్రియేట్ చేస్తోంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలోనే 21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. దాదాపు 100కు పైగా దేశాల చేతుల్లో ఇప్పుడు భారత్ ఆయుధాలు కనిపించబోతున్నాయి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇండియా స్టామినా ఏంటో ప్రపంచానికి పరిచయం కావడం ఖాయం. ఫ్రాన్స్ లాంటి దేశాలు మన డిఫెన్స్ ఉత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నాయంటే మన బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేవీని స్ట్రాంగ్ చేసేందుకు 3 సబ్మెరైన్లు, రాఫెల్ ఫైటర్ జెట్లకు సంబంధించి ఫ్రాన్స్ తో భారత్ డీల్ కు రంగం సిద్ధం కాగా, ఆ దేశం కూడా మనతో ఒప్పందం చేసుకోబోతోంది. డిఆర్డీఓ డెవలప్ చేస్తున్న ఇండియాస్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ఏఎంసీఏలో భాగమవుతోంది. ఇకటు దక్షిణ చీనా సముద్రంలో డ్రాగన్ కంట్రీతో వివాదాల వేళ ఫిలిప్పీన్స్ మన దగ్గరి నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోంది. ఆకాశ్ మిస్సైళ్లను కొనుగోలు చేయబోతోంది. $200 మిలియన్ డీల్ ఉండబోతోంది. 2022లో ఇదే ఫిలిప్పీన్స్ తో $375 మిలియన్ విలువైన ఒప్పందం జరిగింది. బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసింది. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు, ఆయుధ సామాగ్రిని అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, అర్మేనియా అగ్రస్థానాల్లో ఉండడం హైలైట్. అమెరికా కంపెనీలు మన దగ్గర నుంచి సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్, విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇక మన దేశం నుంచి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్, పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 155mm ఆర్టిలరీ గన్లను అర్మేనియా అధికంగా కొనుగోలు చేస్తోంది. వియత్నాం కోస్ట్ గార్డ్ కు మనం ఇంటర్సెప్టర్ బోట్లు అందిస్తున్నాం. బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైళ్ల కొనుగోలుకు వియత్నాం కూడా ఆసక్తి చూపిస్తోంది. తేజస్ యుద్ధ విమానాలపై మలేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 100కు పైగా దేశాలకు మన దేశం రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2020 వరకు రక్షణ రంగ ఉత్పత్తులు అంతంతగానే ఉండేవి. అయితే గాల్వన్ లోయలో చైనాతో ఉద్రిక్తతల తరువాత భారత్ నజర్ పెంచింది. స్వదేశంలో ఆయుధాల తయారీపై ఫోకస్ పెట్టింది. 2020 నుంచి ఇప్పటి వరకు 150% మన రక్షణ రంగ ఉత్పత్తులు పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి చేరుకున్నామని. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలతో ఆయుధ సామాగ్రి, డిఫెన్స్ పరికరాలకు ఇంటర్నేషనల్ గా డిమాండ్ పెరిగింది. ఇకటు చైనా విధానాలతో ఆసియా దేశాల్లో అభద్రతాభావం పెరిగింది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలు తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల వ్యాపారం జోరు మీద సాగుతుండగా భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. 50,000 కోట్ల టార్గెట్. రాబోయే 4 ఏళ్లలో డిఫెన్స్ ఎగుమతులపై భారత్ నిర్దేశించుకునే లక్ష్యం. డిఫెన్స్ ఉత్పత్తుల్లో భారత్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. భారత్ దూకుడు వెనుక కీలక పాత్ర పోషిస్తోంది ఎవరు? భారతదేశ ఉత్పత్తులపై ప్రపంచ దేశాలకు ఎందుకింత ఆసక్తి? భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చిందా?
ఇంతకీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయుధాలేంటి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటు హెల్మెట్లు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్సెప్టర్ బోట్లు, తేలికపాటి టార్పెడోలు, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైళ్లు, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఆకాశ్ మిస్సైళ్లు, పినాకా రాకెట్లు, ఆర్మర్డ్ వాహనాలు, యుద్ధ విమానాల విడిభాగాలు మన దేశం నుంచి ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. ఆర్డర్లు ఎక్కువగా వస్తుండటంతో కొన్నేళ్లలో దేశీయంగా రక్షణ సంస్థల ఉత్పత్తి బాగా పెరిగింది. దాదాపు 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, 430కి పైగా ప్రైవేటు రంగ కంపెనీలు, 16,000 ఎంఎస్ఎంఈలు రక్షణ ఉత్పత్తుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పరికరాల ఉత్పత్తి, ఎగుమతులను పెంపొందించడానికి కేంద్రం విధానపరమైన మార్పులు తెచ్చింది. ఎగుమతుల్లో దాదాపు 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. 2023-24 బడ్జెట్లో రక్షణ శాఖకు కేంద్రం 6,21,000 కోట్లను కేటాయించింది. ఇందులో 1,00,000 కోట్లను దేశీయ ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకే ఉపయోగించారు. దీంతో దేశీయంగా ఆయుధాల తయారీ ఊపందుకుంది. ఇందులో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. రక్షణ రంగం ఏరోస్పేస్ కు భాగ్యనగరం హబ్ గా మారుతోంది. ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో పాటు బీడీఎల్, మిథాని అధిక ఎగుమతులు నమోదు చేశాయి. డిఆర్డీఓ, డిఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఎండిఎన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డిఎంఆర్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణ రంగ ఉత్పత్తుల్లో కీలకంగా మారుతున్నాయి. అటు భారత్ త్వరలో మరింత భారీ ఎగుమతులకు రెడీ అవుతోంది. 2029 నాటికి 50,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇకటు దేశీయ ఆయుధాలకే ప్రాధాన్యత అని కేంద్రం భావిస్తోంది. ఆయుధాల కొనుగోళ్లతో పాటు టెక్నాలజీ అప్డేట్ పై దృష్టి సారిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశముంటుంది. అదే జరిగితే రాబోయే రోజుల్లో ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.